ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అచీవ్మెంట్స్ చెప్పుకుంటూ తర్వాత పర్యాటక రంగంలో ఎంత పెట్టుబడులు తెచ్చాయి. ఓకే. మ్యాజిక్ డ్రైన్స్ ఇవి చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడేంటి, ఉత్తరాంధ్ర గ్రామాలకు రహదారులు కనెక్టివిటీ, గిరిజన ప్రాంతాలకు ఫుల్ కనెక్టెడ్. ఎవరైనా కానీ కొంచెం ట్రావెల్ చేయగలిగితే, నేను డైరెక్ట్గా ట్రావెల్ చేశాను కాబట్టి నేను చెప్తాను. ఇంతకుముందు ఈ ఏరియాస్లో ప్రాబ్లం ఏమైందంటే, యువత గాంజాయిని అక్కడ కల్టివేట్ చేస్తున్నారు, అంటే పండిస్తూ వాళ్ళకి యాక్సెసిబిలిటీ తగ్గించేశారు. ఈ విలేజెస్కి యాక్సెసిబిలిటీ తగ్గించేసి గాంజాయి పెంచుతూ యువతని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు. ఇది మనం గమనించుకోవాలి. ఊరిని ఆయన ఏదో చేస్తున్నాడని కాదు. ఇప్పుడు గాంజాయి అనేది కంప్లీట్ డౌన్. అసలు ఎక్కడ పట్టుకొని లోపలేసేస్తున్నారు ఆ టైపు. ఎవరైనా పెంచినా కానీ ఏమన్నా కానీ. ఇంతకుముందు అది నిజంగా అన్ఫార్చునేట్ థింగ్. కనెక్టివిటీ తగ్గించేసి అది ఒక వ్యవసాయంలాగా చేసేసారు. ఎకరాలు ఎకరాలు గాంజాయి పండించేవాళ్ళు. నేను అది డైరెక్ట్ చూశాను అనమాట. ఓకే. ఇప్పుడు దానికి కంప్లీట్ చెక్ పెట్టేశారు, కనెక్టివిటీ ఇచ్చేశారు, టూరిజం పెంచేస్తున్నారు గిరిజన ప్రదేశాల్లో. ఆబ్వియస్గా ఆటోమేటిక్గా గాంజా అనేది తగ్గిపోతుంది. దానికి ఇంకా యాక్సెప్టబిలిటీ లేదు. గ్రామీణ యువతకు సైన్స్ మరియు టెక్నాలజీ ప్రోత్సాహం, అది కూడా ఈయన డిపార్ట్మెంటే. ఇప్పుడు ఆయన ఓన్ డబ్బులతో కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. చిలుకలూరుపేట కొన్ని ఒక స్కూల్కి అట్లా. పర్యావరణం గ్రామీణాభివృద్ధి సమన్వయం చూసుకుంటున్నారు. చెట్లు పెంచడం, జల సంరక్షణ. ఇప్పుడు డ్రోన్స్తో సీడ్స్ ఇస్తున్నాడు. చెట్లు రేపు వర్షాకాలం లోపు విత్తనాలు నాటేదానికి డ్రోన్స్తో. ఓకే. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకుంటే ఏనుగుల దాడి నుంచి నివారణ కోసం కర్ణాటక నుంచి ఉత్తరాంధ్రలో ఏనుగుల బెడద తగ్గించే దానికోసం కొంకి ఏనుగులు తీసుకొని వచ్చారు. ఇది చూడండి. అసలు ఇప్పటివరకు గోదావరి నది పరిశుభ్రత అనేది ఎవ్వరు ముట్టుకోలేదు. నేను ఎన్నిసార్లు గోదావరిలో తిరుగుతున్నా కానీ నాకు అదే అనిపిస్తుంటుంది. ఎందుకు గోదావరి వాళ్ళు అసలు ఎందుకు దీని గురించి ఎవరు అడగడం లేదు? ఇది ఇంత డేంజరస్. ప్లాస్టిక్ వ్యర్థాలు డైరెక్ట్గా వాటర్లో వేసేస్తున్నారు. ఇండస్ట్రియల్ వేస్ట్ డైరెక్ట్గా వాటర్లో వేసేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా సీరియస్గా ఈ మధ్యకాలంలో ఇది ఇప్పుడే స్టార్ట్ చేశారు. అంటే ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. మిగిలినవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటివరకు చెప్పినవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఏంది, కంకి ఏనుగులు తీసుకొని రావడం, వన్యప్రాణులకు తాగునీటు, గ్రామ చెరువులు పునరుద్ధరణ, అన్నీ మ్యాజిక్ డ్రైన్స్, నార్త్ ఆంధ్ర ఉత్తరాంధ్ర రోడ్స్ కనెక్టివిటీ అన్నీ చేశారు. ఎన్ని చేశారు చూడండి. ఒక పర్సన్ కమిట్మెంట్ ఉంటే ఎన్ని చేయగలరు అనేది పవన్ కళ్యాణ్ డైరెక్ట్ వాట్ ఈస్ క్యాపబిలిటీ, అతను ఏం చేయగలరు అనేది, కెపాసిటీ ఏంటి అనేది, అంటే మనకి ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉంటే ఏం చేయగలరు అనే దానికి పవన్ కళ్యాణ్ ఒక లైవ్ ఎగ్జాంపుల్. క్వాలిఫికేషన్ కావాలా, ఇంటెన్సిటీ కావాలా, ఇంటెన్షన్స్ కావాలా, ఆలోచించండి.